హాయ్ అండి. నేను మరలా చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒక లెజెండరీ సింగర్ గురించి. 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలుగా ఆమె ఎదిగారు. ఆమె గాత్ర మాధుర్యంతో 50 సంవత్సరాలు పైబడి సినీ జీవితంలో 12 భాషల్లో 80,000కు పైగా పాటలు పాడిన ఘనత ఆమెకే దక్కుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించిన ఒకే ఒక్క గానకోకిల పి. సుశీల గారు. ఆమె జీవిత ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళితే, సుశీల గారి పూర్తి పేరు పులపాక సుశీల. ఈమె 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. తండ్రి పేరు ముకుందరావు, ప్రముఖ లాయర్గా పనిచేశారు. తల్లి శేషావతారం, గృహిణి. సుశీల గారి తల్లిదండ్రులకు సంగీతం పట్ల చాలా మక్కువ కలిగి ఉండేవారు. సంగీతాన్ని చాలా గౌరవించేవారు. ఆ వాతావరణమే ఆమె సంగీతం నేర్చుకోవటానికి దోహదపడింది. సుశీల గారు చిన్నప్పటి నుంచే సంగీత సాధన చేసేవారు. ఆమె విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతాన్ని నేర్చుకున్నారు. భక్తి గీతాలు, కీర్తనలు, శాస్త్రీయ సంగీతం ఇవన్నీ ఆమె జీవితంలో సహజంగానే భాగమయ్యాయి. చాలా మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొని ఫస్ట్ ప్రైజులను గెలిచారు. సుశీల గారు 1950లో మద్రాసులో విద్వాన్ కోర్సులో చేరి ఫస్ట్ క్లాస్లో డిప్లొమా పొందారు. ఆమె సినిమా సింగర్ కాకముందే పూర్తి సంగీత విద్యావంతురాలు. 1951 దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు నిర్వహించిన ఆల్ ఇండియా రేడియోలో పాల్గొని ఆమె విజేతగా నిలిచారు. తరువాత 1952లో ఏఎం రాజాతో కలిసి పెట్రతాయ్ అనే తమిళ సినిమాలో మొదటిసారిగా పాటను పాడారు. ఇదే సినిమా తెలుగులో కన్నతల్లి పేరుతో వచ్చింది. ఘంటసాల గారితో కలిసి పాడటం జరిగింది. తర్వాత ఏఎం రాజాతో కలిసి ఎదుక్కు అజిత్ తాయ్ అనే కన్నడ సినిమాకి డ్యూయట్ కూడా పాడారు. సుశీల గారిది తమిళ్ నేటివ్ కాదు, కానీ ఏవిఎం స్టూడియో ఓనర్ ఆమెకు స్పెషల్గా తమిళ్ టీచర్ని అపాయింట్ చేశారు. దీంతో ఆమె ప్రతి భాషలోనూ క్లియర్ ప్రొనౌన్సియేషన్తో పాడటం ఆమెకు స్ట్రెంగ్త్ అయింది. లతా మంగేష్కర్లా సుశీల గారు కూడా ప్రతి పదాన్ని స్పష్టంగా పాడేవారు. లీలా, జిక్కి వంటి ప్రముఖ గాయని మణులు పాడుతున్న ఆ రోజుల్లో సుశీల వంటి వర్ధమాన్ గాయని రాణించటం కష్టమే. కానీ తనకున్న అసాధారణ ప్రతిభ, అద్భుతమైన స్వరంతో సావిత్రి, జయలలిత, భానుమతి లాంటి హీరోయిన్స్ భావాలకు సరిగ్గా సరిపోయే గొంతుతో విజయవంతమైన పాటలను పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. సుశీల గారికి డాక్టర్ మోహన్ రావు అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి జయకృష్ణ అనే కుమారుడు జన్మించారు. 1990 సంవత్సరంలో సుశీల గారి భర్త మరణించడం జరిగింది. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే, తన భర్త మరణించిన తరువాత కొద్ది రోజుల్లోనే పెళ్లి పుస్తకం సినిమాలో శ్రీరస్తు శుభమస్తు అనే పాటను పాడమన్నారట. కానీ సుశీల గారు నేను పాడను అన్నారట. అవేమీ పట్టింపులు లేవు, మీరు పాడవలసిందేనని చెప్పగా ఆ పాట ఆమె పాడారట. ఇప్పటికీ ఆ పాట ప్రతి పెళ్లిలో వినిపిస్తూ ఉంటుంది. ఎంతో పాపులర్ అయ్యిందని సుశీల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1960 సంవత్సరం నుండి అనేకమైన భారతీయ భాషల్లో 60 ఏళ్ల ఆమె కెరీర్లో 70,000కు పైగా పాటలు పాడినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును 2016లో సాధించారు. 1960 నుంచి 1985 వరకు అత్యధిక చిత్రాల్లో ఘంటసాల, సౌందరరాజన్, పిబి శ్రీనివాస్, కెఏ యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులతో పాడి తెలుగు, తమిళ వాళ్లను అలరించారనే చెప్పవచ్చును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుశీల గారు 12 భాషల్లో పాటలు పాడటం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీతో పాటు సింహళ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, సంస్కృతం, ఒరియా, తులు, బడగ లాంటి భాషల్లో పాడటం జరిగింది. ముఖ్యంగా తులు, బడగ లాంటి భాషలు చాలామందికి తెలియవు. కానీ ఆమె ఆ భాషల్లో కూడా పాడి తమ వర్సటైలిటీని చూపించారు. సుశీల గారికి 5 సార్లు నేషనల్ అవార్డులు దక్కాయి. 1969లో పాల్ పొలవే అనే తమిళ పాట పాడినందుకు మొదటి నేషనల్ అవార్డు ఆమెకే దక్కింది. 2008 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా పొందారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మరియు వివిధ స్టేట్ అవార్డులు, కళాభూషణ్, గాన సరస్వతి, క్రిటిక్స్ యొక్క ప్రశంసలు కూడా ఉన్నాయి. సౌత్ ఇండియా సినిమా పాటలు పాడినందుకు గానకోకిలని కూడా పిలుస్తారు. ఆమె పాడిన పాటలు ఎమోషన్స్ని టచ్ చేస్తాయి. కాలం మారింది, కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. అందుకే ఇప్పుడు వచ్చే సినిమాల్లో సీన్స్, రొమాన్స్ పాటలు కూడా మారాయి.
అందుకే మార్కెట్ ట్రెండ్స్ మారినప్పుడు ఆమె కూడా చాలా గ్రేస్ఫుల్గానే రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె స్వరాలయ అనే ట్రస్ట్ పేరుతో హెల్త్ పరంగా కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు. సౌత్ ఇండియా సినిమాల్లో ఆమె వాయిస్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలుపెరగిన స్వరం, సంగీతం కోసమే పుట్టారనిపిస్తుంది. ఆమె పాడిన ప్రతి పాట ఒక్క ఆణిముత్యం అనే చెప్పాలి. నిజంగా కారణ జన్మరాలండి. 90 ఏళ్ల వయసులో కూడా ఆమె మనకు ఇన్స్పిరేషన్. ఆమె నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.